వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది ఏ పని చేసినా కూడా అస్సలు కలిసి రాదు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏవో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కారణం తెలియక సతమతమైపోతూ ఉంటారు. ఇలా ఉంటే ఒకసారి మనకు తెలియకుండా నరదృష్టి వెంటాడుతూ ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకు కారణం నరదృష్టి కావచ్చు. ఈ ప్రపంచంలో మనిషి కన్నుకు చాలా నకారాత్మక శక్తి ఉంటుంది. మన చెడు కోరుకునే వారి చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది. దీన్నే నరదృష్టి అని పిలుస్తారు. నరదృష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి వారి ఏడుపులు, మన బంధువులు చెడు కళ్ళు ఇవన్నీ కూడా మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి. ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి? నరదృష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి? మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా ఆహ్వానించాలి? ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నరదృష్టి తగిలిన వ్యక్తికి ఏ పని చేసినా సరే అస్సలు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పనులు పూర్తి కావు. నరదృష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాబరా పడడం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించడం, డబ్బు సమస్యలతో ఎప్పుడూ కూడా సతమతమవుతూ ఉండడం, ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు దృష్టి తగిలిందని భావించాలి. మీ ఇల్లంతా కూడా చెడు శక్తులతో నిండిపోయిందని సంకేతం. మీ ఇంటికి నరదృష్టి ఉంటే ఒక గ్లాస్లో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి. ఇది చెడు శక్తి నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. తద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా సరే చీమలు కనిపిస్తాయి. అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్లే. అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదృష్టి తగులుతుంది. కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమ కాలుకి నల్లదారాన్ని కట్టుకోండి. నరదృష్టి నుండి తప్పించుకోవచ్చు. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి అడుగు పెడుతుంది. మన ఇంటి ముందుకు వచ్చే చెడు శక్తులు గుమ్మడికాయ దూరం చేస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంటి ముందు కూడా గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోండి. ఇది మన కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా కాలభైరవ రూపంలో రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందుల ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకున్న నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే ఎవరికైనా నరదృష్టి తగిలితే అలాంటి వారికి తరచూ తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం, అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్లు అనిపించడం, ముఖ్యంగా మగపిల్లలకు ఎక్కువగా నరదృష్టి సోకుతూ ఉంటుంది. కాబట్టి నరదృష్టి నుండి కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉంటే నరదృష్టి అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు. కాబట్టి మగపిల్లల కుడి చేతికి నరసింహస్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష నుండైనా తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం, పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు మొలతాడును కట్టండి. దీనివల్ల పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం. దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలను తొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది.
కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన వాటిని తొక్కకుండా జాగ్రత్త పడాలి. పూజ గదిలో ఉండే కుంకుమను ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకుంటే మన ఇంటిపైన ఎటువంటి నరదృష్టి అనేది ఉండదు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి. ఉదయం రాళ్ల ఉప్పును చూడడం వల్ల మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చాలామంది ఆడవారు ప్రతి చిన్న విషయానికి కూడా ఏడుస్తూ ఉంటారు. స్త్రీలు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదృష్టి సోకితే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి. నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మన ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున 21 ఎండుమిరపకాయలు తీసుకొని దండలాగా చేసి దానిని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి భయంకరమైన కనుదృష్టి తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే నరదృష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాణి పొగకు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారు. ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి. అలా చేయకపోతే దుప్పట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందట. మనం డబ్బులను దాచిపెట్టే ఇంట్లో ఉన్న చీపురుని కూడా దాచిపెట్టాలట. అందరూ చూసేలా మన ఇంట్లో చీపురును అస్సలు పెట్టకూడదు. మీ ఇంటికి వచ్చిన అతిథుల కన్ను మీ ఇంట్లో ఉన్న చీపురు మీద పడితే ఎన్నో కష్టాలు నష్టాలు జరుగుతాయి. దిష్టి సోకిన చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇల్లంతా కూడా కటిక పేదరికంతో నిండిపోతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంటి యజమాని ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలోని సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.